నమస్తే. భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. మనం చాలా సందర్భాలలో దాదాపు పాపము పుణ్యము అనేటువంటి పదాలు వాడుతూ ఉంటాం. ఈ పదాలు ప్రతిరోజు కూడా వాడుతూనే ఉంటాము. కానీ చాలా వరకు చాలామంది పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి నిర్వచించలేరు. వాళ్ళ మనసులకు తెలుసు, కానీ దాన్ని నిర్వచించమనేటప్పటికీ నిర్వచనం చెప్పడం చాలా కష్టం. భారతీయ ధర్మశాస్త్రాలలో పాపం అంటే ఏం చెప్పబడి, పుణ్యం అంటే ఏం చెప్పబడింది ముందు మనం తెలుసుకుంటే, భగవానుడు చెప్పినటువంటి ఈ 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం మనకు కాస్త అర్థమైనట్లుగా అనిపిస్తుంది. మనం మొట్టమొదట ఏ విషయానికైనా సరే భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి మూలస్తంభమైనటువంటి వ్యాస మహర్షి దగ్గరికే వెళదాం. అష్టాదశ పురాణాలలో ఉన్నటువంటి సారాంశం వ్యాస భగవానుడు ఒక్క మాట చెప్పారు: పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఎదుటివాడికి ఉపకారం చేయటమే, పరోపకారం చేయటమే, ఇతరులకు మేలు చేయటమే, వాళ్లకు సహాయపడటమే పుణ్యం. పరపీడనం, ఇతరులను ఇతర ప్రాణులను శారీరకంగా మానసికంగా కూడా హింసించటం లేదా ఇబ్బంది పెట్టడం, ఇది పాపం. ఏ క్లియర్ కట్ డెఫినేషన్ వాజ్ గివెన్ బై వ్యాస భగవాన్. అయితే మనం కర్మ సిద్ధాంతం, వాసనలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. మనం చేసే ప్రతి పని కూడా మన మనస్సు మీద ఒక ముద్రను వేస్తుంది. ఇట్ లీవ్స్ అన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆన్ అవర్ మైండ్. ఈ ఇండెలిబుల్ ఇంప్రెషనే ప్రతి పని కూడా, ప్రతి క్షణం మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మనం చేసినటువంటి ప్రతి పని కూడా మన మనస్సు మీద ఒక ముద్ర వేస్తుంది. అదే సంస్కారము లేదా వాసన అని అంటారు. పుణ్యము అని అంటే ఏమిటంటే, మన మనస్సును ప్రశాంతంగా ఉంచి ఉన్నతమైనటువంటి ఆలోచనల వైపు మనల్ని ఏ కర్మ అయితే నడిపిస్తుందో, ఏ పని అయితే నడిపిస్తుందో, మనలో చిత్తశుద్ధిని ఏ పని అయితే కలిగిస్తుందో అది పుణ్యం. మన మనస్సులో ఎప్పుడైతే మనం చేసిన పని వల్ల అలజడి, అశాంతి రేగుతుందో, మనల్ని పతనం వైపు ఏదైతే నడిపిస్తుందో ఆ కర్మ పాపం. మనకు ధర్మశాస్త్రాలు ఈ కర్మల్ని 3 రకాలుగా చెప్పారు: విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు, కామ్యకర్మలు. విహిత కర్మలు అంటే ఏమిటంటే, శాస్త్రం చెయ్యమని చెప్పిన పనులు. సత్యం పలకటం, దానం చేయటం, బాధ్యతలు నిర్వర్తించటం, ఇవి చేస్తే పుణ్యం. నిషిద్ధ కర్మలు ఏమిటంటే, శాస్త్రం వద్దు అని వారించిన పనులు. దొంగతనం, అబద్ధం ఆడటం, హింస చేయటం, ఇవి చేస్తే పాపం. మళ్ళా ఈ హింస కూడా ఒక రాజు తన రాజ్యాన్ని, తన ప్రజలను రక్షించుకోవడం కోసం శత్రువులను చంపితే ఆ హింస పాపం కిందకు రాదు. దట్ వీ హ్యావ్ టు నోట్ డౌన్. కామ్యకర్మలు అని ఉంది, అంటే వ్యక్తిగత కోరికల కోసం చేసేటువంటి వీటి ఫలితం మిశ్రమంగా ఉంటుంది. ఇక మనకు మనుస్మృతి ఏం చెప్పింది? ధర్మో రక్షతి రక్షితః. 3 రకాల పాపాలు చెప్పింది. ఒకటి ఏమిటంటే శరీరం ద్వారా చేసేటువంటి పాపాలు, హింస, చౌర్యము ఇట్లాంటివి. రెండవది మాట ద్వారా, నోటి మాట ద్వారా చేసేటువంటిది. కఠినంగా మాట్లాడడం ఒక పెద్ద పాపం ఉండోయ్. ఇది వ్యసనాలలో కూడా ఒకటి, సప్త వ్యసనాలు. అబద్ధం చెప్పటం, ఎదుటివాడి మీద చాడీలు చెప్పటం, ఇది వాచిక పాపం. మానసిక పాపం ఏమిటంటే మనస్సులో చేసేవి, అంటే ఇతరుల సొమ్ము ఆశించటం, ఇతరులకు కీడు తలపెట్టడం, ఇది మనకు మనుధర్మశాస్త్రం చెప్పింది. ఇక మహాభారతంలో కూడా ఒక నిర్వచనం, అదేమిటంటే, ఏ పని చెయ్యడం వల్ల నీవు గర్వంగా తృప్తిగా తలెత్తుకొని తిరుగుతావో అది ధర్మం, అదే పుణ్యం. ఏ పని చేస్తున్నప్పుడు నీ మనస్సు భయపడుతుందో, లోకానికి తెలియకూడదని దాస్తావో అది అధర్మం, అదే పాపం. భారతీయుల దృష్టిలో పాపపుణ్యాలనేవి మన ప్రవర్తనకు లభించే నైతిక ప్రతిఫలాలు, మన ప్రవర్తనకు లభించేటువంటి. ఈ ప్రవర్తన మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా. నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. మన స్వభావానికి అనుగుణంగా చేస్తామని చెప్పాం కదా. దానికి భగవంతుడికి ఏం సంబంధం లేదని చెప్పాం కదా. మనం సమాజానికి, ప్రకృతికి ఏదైతే ఇస్తామో, వాట్ వీఆర్ గివింగ్, అది పుణ్యం. సమాజం నుండి, ప్రకృతి నుండి మనం అక్రమంగా లాక్కుంటాం చూడండి, అది పాపం. ఇవాళ మనం ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం నేచర్ని, చాలా పాపం మూట కట్టుకుంటున్నాం. ఇది అన్నమాట మనకు మన దేశంలో మనకు పాపపుణ్యాల గురించి మనకు మన ప్రాచీన ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాల్ని కొంచెంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేసి, ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో 15వ శ్లోకం ఏం చెప్తుందంటే, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు
అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. విభుః సర్వవ్యాపి అయిన భగవంతుడు కస్యచిత్ ఏ ఒక్కని యొక్క పాపకర్మమును న ఆదత్తే గ్రహింపడు, మరియు సుకృతం ఏవ పుణ్యకర్మలను న ఆదత్తే గ్రహింపడు. అజ్ఞానేన అజ్ఞానము చేత, జ్ఞానము ఆవృతం ఆవరింపబడును, తేన ఆ కారణము చేత జంతవ ప్రాణులు, జంతువులు ముహ్యంతి మోహితులవుతున్నారు. సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు ప్రాణుల పుణ్య పాపకర్మలలో దేనికి కూడా భాగస్వామి కాడు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులవుచుందురు. ఇది అన్నమాట. ఎవరి స్వభావం వాళ్ళ స్వభావం వలనే కదా చేసేది. వాడి స్వభావం వాడిని పాపాలు పుణ్యాలు చేయిస్తుంది. దానికి భగవంతుడితోటి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. వాటిని భగవంతుడు స్వీకరించడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.